హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనం ఈరోజు రాజస్థానీ స్వీట్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినానండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇట్లాంటి గిన్నె తీసుకోవాలండి. స్టీల్ గిన్నె కానీ సిల్వర్ కానీ ఏ గిన్నె అయినా పర్వాలేదు, ఫ్లాట్గా అయితే ఉండకూడదండి. ఇట్లా కొంచెము లోతుగా ఉన్న గిన్నె తీసుకొని సగానికి ఆయిల్ అయితే వేసుకోవాలండి. పాలు మనకి దోసపిండి కలుపుకుంటాం కదా, అట్లా పిండి కలుపుకునేదానికి పాలు కాంచి పక్కన పెట్టుకున్నానండి. చల్లగా ఉండాలి, వేడిగా అయితే ఉండకూడదు. ఇది బెల్లం అండి, బెల్లం సీర. నేను చక్కెరతో కూడా సీర చేసుకోవచ్చు. మనం గులాబ్ జామున్కి ఎట్టు చేసుకుంటామట్ట పల్చగా ఉంటే సరిపోతుందండి. నేను ఒక ఇలాచి దంచి వేసిన ఫ్లేవర్ కోసము. ఇది బెల్లం పాకం అండి, మరి చిక్కగా అయితే ఉండకూడదు. మనము ఏ గ్లాస్ అయితే మైదా తీసుకున్నామో దాంట్లో హాఫ్ గ్లాసు, ఈ 2 గ్లాసులు బేసన్ అండి. ఇది శనగపిండి, ఇది బియ్యం పిండి అండి. రైస్ ఫ్లవర్, శనగపిండి, ఈ రెండునండి ఇవి. ఇది వచ్చేసి మైదా పిండి. మనకేమైనా వాటర్ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు అండి. ఇట్లాంటి గిన్నె తీసుకోవాలి. జల్లెడు ఒకటండి, ఇసుకరు, ఇదంతా పిండి కలుపుకునేదానికి. మనం స్వీట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి పిండిలో, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా దీనికి కావాల్సిన పైన మనము స్వీట్ తయారు చేసినాక పైన కోటికండి, ఇది కోటింగ్ చేసుకునేదానికి. నేను మిల్క్ మీడ్ అయితే ఉందండి, ఇంతకుముందు స్వీట్ చేసినా కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టిన. అందుకు నేను రబడీ తయారు చేయడంలే, పాలమీగడ తయారు చేసుకొని పైన వేస్తారు కదండి ఈ స్వీట్కి, అందుకు కాబట్టి ఆ స్వీట్కి నేనైతే తయారు చేయలేదు. నేను మిల్క్ మీడ్ అయితే వేస్తానండి. ఈ 2 పక్కన పెట్టేద్దాము. పిండి కలుపుకుందామండి. చూడండి, ఇట్లా జల్లెడ అయితే పెట్టుకోవాలి. మన వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి, ఇది ఏ గ్లాస్ అయితే మైదా తీసుకున్నామో హాఫ్ గ్లాసు శనగపిండి, బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఒక చేత్తోనే చేస్తున్నానండి, సెల్ పట్టుకొని. చూడండి, జల్లెడ వేసుకోవాలండి, ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉంటాయి కదా. ఇంకా శనగపిండి కూడా జల్లెడ వేసుకుందాము. బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి కలుపుకునేటప్పుడు ఇంకా రైస్ ఫ్లోర్ కూడా వేసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్. ఇప్పుడు అంతా ట్రెండ్ కదండి, యూట్యూబ్లో అందరు ఇదే చేస్తున్నారు కదా. ఇది పక్కన పెట్టేద్దాము జల్లిడ. సాల్ట్ అండి, సాల్ట్ వేసేద్దాము కొంచెము, చిటికెడు. ఇంక ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇట్లాంటి ఇసుకర్ పెట్టుకొని పాలు వేద్దాము కొద్ది కొద్దిగా. మీ ఇష్టం అండి, పాలు లేకుంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. పాలు వేస్తే కొంచెం టేస్ట్ అయితే ఉంటుందండి, అందుకు నేను పాలు వేస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగా దోసపిండి మాదిరి కలుపుకోవాలి. చూడండి, నేను కొన్ని పాలు వేసిన, ఈ గ్లాసు వాటర్ కూడా వేసినానండి, కొన్ని పాలు మిగిల్చేసినానండి. చూడండి, దీనికి ఇంకొక టెక్నిక్ ఉంది, ఇప్పుడు చూపిస్తా. అన్నీ ఒకసారి చూపిస్తే మీకు అర్థం కాదు కదండి. చూడండి, ఇసుక పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నేను 2 స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నానండి. ఇదేనండి దీనికి స్వీట్కి టేస్ట్. నేను రాత్రి గిన్నెలో వేసి ఐస్ అయితే పేరబెట్టిన, ఇట్లా గడ్డి మాదిరి పేరబెట్టుకోవాలండి ఐస్. ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదండి, మనము ఐస్ క్యూబ్ తీసుకొని ఈ నెయ్యి పైన ఇట్లా రుద్దాలండి, క్రీమీగా ఫామ్ అవుతుంది. చూడండి, ఐస్ క్రీమ్ మాదిరిగా నెయ్యి గడ్డ అవుతుందండి. ఇదేనండి దీనికి టెక్నిక్. మనం ఎంత బాగా ఫామ్ చేస్తే అది. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రీమీగా అయిపోయిందే కదా. ఇంకా బాగా గ్రీజ్ చేసినామంటే ఇంకా బాగా అవుతుందండి. నాకు ఈలు కావడం లేదు కదండి, అందుకు నేను ఎక్కువ చేయలేకపోయినా. చూడండి, ఇది నెయ్యి అండి, బాగా మనకి క్రీమీ మాదిరిగా వచ్చేసింది కదా, ఇటు రావాలండి. ఇప్పుడు ఇదేనండి దీనికి కావాల్సిన, ఈ స్వీట్కి కావాల్సిన టెక్నిక్. ఈ పిండిలో అయితే వేసేద్దాం, బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇసుకతో కలిపినాం మనము, ఇప్పుడు చేతితో అయితే బాగా కలుపుకోవాలండి నీట్గా. చూడంండి, ఇట్లా బాగా నీట్గా నెయ్యిని దీంట్లో వేసి కలుపుకుంటే మనకి స్వీట్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, బాగా కలుపుకొని మనము ఉండలు లేకుండా దోసపిండి ఎట్టుంటుందో అట్లా కలుపుకోవాలండి నీట్గా. ఇది ఎంత పల్చగా ఉంటే స్వీట్ అంత బాగా వస్తుందండి. చూడండి, ఇంకా అయిపోయింది కదా ఇది.
మనము వడకట్టేసుకుందాం. చూడండి ఇట్లా బాగా ఉండలు లేకుండా వేసుకుందామండి. ముందు వడకట్టాము కదా, మళ్ళీ ఎందుకు అక్క అని అనొద్దండి. కంపల్సరీ దీంట్లో బబుల్స్ వస్తాయి, మళ్ళీ మనము బాగా వడకట్టుకోవాలి. చూడండి దీంట్లో వేసేసి మనము శుభ్రంగా వడకట్టేసుకుంటాము నీట్గా. ఏం బబుల్స్ అయితే ఉండకూడదండి. ఇంకా మనం అక్కడ పొయ్యి పెట్టినాము, తీసుకొని పోదామండి అక్కడికి. చూడండి ఫ్రెండ్స్, మనము అట్లా పలుచగా కలిపి పెట్టేసినాము కదా. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసినాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆల్రెడీ నేను ఒక చుక్క వేసి చూసిన. ఇంకా స్వీట్ తయారు చేద్దాం. కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఒకేసారి వేసుకుంటే పొంగాలండి ఆయిల్. చూసారు కదా, ఆయిల్ హీట్లో ఉండాలి మనకి రెడీ స్వీట్ తయారయ్యేదానికి. మన దగ్గర ఏదైనా పప్పు గుర్తుంటే గ్యాప్ తీసుకోండి మధ్యలో. సిమ్లో పెట్టుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలండి. చూసారు కదా రెడ్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని కొంచెం ఇట్లా మనము హోల్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి మనం స్టవ్ అయితే. సరిపోతుందండి, అక్కడికి ఒకటి రెడీ అవుతుంది. మీ దగ్గర ఏదైనా ఇట్లా కడ్డీ ఉంటే మెల్లగా ఇట్లా లూజ్ చేసుకోండి. లేదనుకుంటే ఫోక్ ఉంటుంది కదండి, చాకు కానీ, దాంతో కూడా. ఫస్ట్ది కదండి ఇది కొంచెము కష్టంగానే వస్తుంది. సెకండ్ టైం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అంటే మీ దగ్గర ఏదన్నా కడ్డీ ఉంటే ఊరికి అట్లా ప్రెస్ చేయండి, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ అయితే రెడీ అయింది కదా. చాలా కేర్గా అయితే తీసుకోవాలండి. ఇది చాలా పల్చగా అయితే ఉంటుంది. చూడండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదండి. చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది. చూడండి ఇటు ఒక ప్లేట్ అయితే పెట్టుకుని మనము ప్లేట్లోకి తీసేద్దాం. సెకండ్ ఇది కూడా వేద్దామండి. చూడండి కొంచెం కొంచెం వేయాలండి. వేసినామంటే వేసినామన్నట్టు వేయాలి. అయితే ఉండాలి చూస్తాదండి, ఎక్కువ అయితే వేయకూడదు. ఊరికి ఒక చుక్క. చూడండి నేను ఎంత క్వాంటిటీతో తీసుకుంటామో ఊరికి అట్లా వేసినామంటే వేసినాం. మీకు లైవ్లో ఈజీగా చూపిస్తున్నానండి. రాదంటే ఏమి రాదు. నేను ముందు కూడా చెప్పినాను మీకు. టెన్షన్ లేకుండా ఏదైనా సాధించండి ఆడవాళ్ళు. చూడండి ఒక్కొక్క చుక్క వేసుకోవాలండి. మరీ ఎక్కువ అయితే ఉండలుండలు అయిపోతుంది.
పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో కొంచెం ఓల్ చేసుకోండి. మనకి సపోర్ట్ కావాలి కదా మళ్ళీ తీసుకునేటప్పుడు. అంతేనండి, ఇంకా ఇది మళ్ళీ తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ఇది కూడా అయిపోయింది. చాలా కేర్గా అయితే తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా. మనం ఒకటైతే తీసేసినాము. ఇదండి సెకండ్ ఇది కూడా. చాలా నిదానంగా పెట్టుకోవాలండి, ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పటికి రెండు అయితే వేసినాం కదండి, మూడోది కూడా వేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చూడండి చుక్క వేసుకోవాలండి, తొందర ఏం లేదు. మీరు ఎంత చుక్క వేసుకుంటే స్వీట్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం హైలో పెట్టుకోవాలండి. నేను చెప్పినా కదా మీకు ముందుగా, కొంచెం ఇది మనం పప్పు గుత్తి ఉంటారు కదా, కొంచెం గ్యాప్ ఇవ్వాలి దీనికి. అది కొంచెం రెడ్ కలర్ వచ్చినాక మళ్ళీ వేద్దాం. చూడండి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి నిదానంగా వేసుకోండి, ఏం లేదు. ఒకటి పోయినా రెండు పోయినా మూడోది అయితే కంపల్సరీ వస్తుందండి. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మూడోది కూడా రెడీ అయిపోయిందండి. మనము 4 వేసినాము, ఫస్ట్ 3 వేసినాము, ఇది 4వదండి. ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా అంతేనండి, ఎంతో ఈజీగా. చూడండి ఫస్ట్ ఇది ఒక రకంగా వచ్చినా కూడా మీకు 4వది 3వది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎంతో ఈజీగా మనము స్వీట్ రెడీ చేసేసాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనము స్వీట్ అయితే రెడీ చేసేసినాం కదా. 2 పెట్టినానండి దీనిపైన. చాలా నిదానంగా స్మూత్గా పెట్టాలండి. కొంచెం మనం టచ్ చేసినా కూడా ఇరిగిపోతాయి. చూడండి ఇంకా మూడోది కూడా పెట్టేసినా కదా. చూడండి ఎంత బాగా మనము స్వీట్ రెడీ చేసేసినాము. ఇంకా దీనిపైన మనం అయితే నేను మిల్క్ మేడ్ అండి, మిల్క్ మేడ్లో నేను కొంచెం పాలు వేసి కలిపిన. మీకు నచ్చితే రబడీ తయారు చేసుకోండి, పాలు మీగడ తయారు చేసుకొని చక్కెర వేసుకుంటారు కదా. అయినా నాకు అవసరం లేదండి, ఇంకా ఇదే స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చేయలేదండి. చూడండి ఇది కొంచెం వేసినాం కదా. నేను షీరా వేడి చేసేదానికి పెట్టినానండి, అది తెద్దాము. చూడండి కొంచెం మిల్క్ మేడ్ వేసినాం కదా. ఇప్పుడు మనం షీరా ముందు చేసి పెట్టుకున్నాం కదండి, బెల్లం షీరా కొంచెము వేసుకోవాలి. కింద ఉన్నవి కూడా దిగుతాయండి. చూసారు కదా. మీకు నచ్చినంత వేసుకోండి, స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, వద్దనుకుంటే కొంచెం వేసుకోండి, ఏం లేదు. చూడండి అంత బాగా క్రంచీగా క్రిస్పీగా ఉంటుందండి. కొంచెం వేసినా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. మళ్ళీ ఫస్ట్ మిల్క్ మేడ్ వేసినాం కదా, కొంచెం మిల్క్ మేడ్ అయితే వేద్దామండి. మీకు కావాలంటే పాలు కాంచుకొని మీగడ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా. అంతేనండి, ఈజీగా మనము రాజస్థానీ స్వీట్ అయితే రెడీ చేసేసాం కదా. ఇంకా దీని మీద కావాల్సినవి మీ ఇష్టం అండి, ఏ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. నాకు ఇంట్లో దానిమ్మ గింజలు ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే వేస్తున్నా. మీకు నచ్చిన
డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో కొంచెం కాజు ఉంటేనే వేస్తామండి, లేకుంటే ఇవి ఉండాలా, ఈ ఐటమ్స్ చెయ్యాలా వద్దా అని ఏం లేదండి, ఏం లేకుండా చేసుకోవచ్చు. కొన్ని బాదం పప్పులు, అంతేనండి. ఎమ్మి ఎమ్మి రాజస్థానీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో సింపుల్గా మనము స్వీట్ అయితే రెడీ చేసేసాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. బాయ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.